ఓం నమో వెంకటేశాయ. యమలార్జున భంజన శమలార్జవ సంజన గోవింద గోవింద. ఉలూఖల ప్రేంఖణకృత్యతో భవేత్ కుబేరపుత్రాఘ నిశాతనన్ను కిం తమాఖిల ప్రాణభృతాం కృపామహత్కుజన్మమూలాపహరి ధ్రువం న కిం అని అఖిలానత నఖలూకృత నిఖిలాపన్ ముఖభావనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేపడదాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీ ప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్ష ప్రియాయాస్తు శ్రీనివాసాయతే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుక్రవారు నారద మహర్షి గారు కుబేరుడి పుత్రులకి ఇచ్చినటువంటి శాపాన్ని గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఆ ప్రస్తావన పరీక్షిత్ గారే చేశారు. వాస్తవానికి ఎందుకు శాపం పెట్టారో చెప్పండి అని అడిగారు. అడిగితే ఈయన వివరంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ వివరాల ప్రకారం ఆ మణిగ్రీవుడు అలాగే నలకూబరుడు వీళ్ళిద్దరూ కూడా నారద మహర్షి గారు వచ్చి చూసినప్పుడు కైలాస ప్రాంతంలోని గంగాజలాల్లో ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతున్నారు. అవి ఇవి తాగేసి మత్తెక్కి నోటికొచ్చినట్టు వాగుతున్నారు. నారద మహర్షి వచ్చిన విషయాన్ని కూడా కనిపెట్టక ఆయన ఆయన యొక్క ఉనికిని గుర్తించక ఇష్టం వచ్చినట్లు సంచరిస్తున్నారు. దాంతో ఈయనకు కోపం వచ్చింది. కోపం వచ్చి శ్రీమదాంధత అనేది చాలా పెద్ద దోషం, శ్రీమదం అనేది పనికిరాదు, మిగతా వాటికంటే కూడా ఈ శ్రీమదం అనేది చాలా తామసమైనటువంటి భావాలకు దారితీస్తుంది అని వాళ్ళకే మొదలు చెప్తున్నారు. చెప్పి అంతా వివరించి జస్టిఫై చేసి తర్వాత శాపం ఇవ్వబోతున్నారు. ఆ క్రమంలో భాగంగా వినేవాళ్ళం మనం ఎలాగో ఉన్నాం కదా అని మనందరికీ కూడా చెప్తున్నారు. శ్రీమదం అనేది ఏమాత్రం పనికిరాదు. దాంతో ఆయన మామూలుగా చెప్పారు. శ్రీమదం ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు అవన్నీ చెప్పారు. అసలు దేహం మీద అభిమానం ఎందుకు అనే మాట అడిగారు. దేహం అనేది ఎవరికి చెందిందని ఈ దేహం మీద అహంకారం వస్తోంది అనే మాట అడిగారు. ఇవన్నీ అవ్వగా ఒక కొత్త ప్రపోజల్ పెడుతున్నారు ఆయన. అసత శ్రీమదాంధస్య దారిద్ర్యం పరమంజనం ఆత్మౌపమ్యేన భూతాని దరిద్ర పరమీక్షతే అని. ఎవరైనా లోకంలో మాకు సంపదలు కావాలి అని కోరుకుంటూనే ఉంటారు. 90% లేదా 98% వరకు కూడా ఈ కోరికనే కొడతారు. కానీ నారద మహర్షి గారు చెప్పే మాట, ఒకవేళ గనక సంపదలు గర్వాన్ని ఆ గర్వంతో కళ్ళు నెత్తికెక్కి కళ్ళు కనిపించని పరిస్థితిని తెచ్చే మాట అయితే అది అస్సలు పనికిరాదు. అసతః శ్రీమదాంధస్య శ్రీ సంపదలనేవి తలకెక్కి కళ్ళు నెత్తికెక్కి కళ్ళు కనిపించని పరిస్థితిలో ఉండేటువంటి అసతః చెడ్డవాడికి దారిద్ర్యమే మంచిది. ఇంకా చెప్పాలంటే ఈ గుడ్డివాడికి దారిద్ర్యం పరమంజనం, గొప్ప అంజనం. అంజనం అంటే కళ్ళకు రాసుకునేటువంటి ఔషధం. అంజనం అంటే కాటుక అనే అర్థం ఉంది. దాంతోపాటుగా కాటుకలాగా కళ్ళకి పూసుకునేటువంటి ఔషధం.
ఈ శ్రీమదాంధతతో ఇబ్బంది పడుతున్నటువంటి వాడికి మళ్ళీ కళ్ళు తెరిపించటానికి ఉపయోగపడేటువంటి ఔషధం పరమంజనం. ఎందుకంటే కళ్ళు నెత్తికెక్కి కళ్ళు కనిపించక అందరినీ తిరస్కరించేటువంటి వాడు కూడా ఆత్మౌపమ్యేన భూతాని దరిద్ర పరమీక్షతే. దరిద్రపరం, దరిద్రుడే అంటే డబ్బు లేనివాడే, దారిద్ర్యంతో బాధపడుతున్నవాడే భూతాన్ని, మిగతా ప్రాణుల్ని ఆత్మౌపమ్యేన తనతో సమానంగా చూస్తాడు, ఆయనే చూస్తాడు. సంపదలున్నాయి అనేటువంటి అహంకారంతో కళ్ళు నెత్తికెక్కినవాడు చూడడు. అందుకనే కదా కళ్ళు నెత్తికెక్కి మర్చిపోయి, అన్నిటినీ మర్చిపోయి ప్రాణుల్ని హింసించడానికి తెగబడుతున్నాడు శ్రీమదాంధుడు. కాబట్టి అలాంటి వాడికి దారిద్ర్యాన్నే ఔషధంగా ఇవ్వచ్చు. ఆ శ్రీమదంతో కళ్ళు కనిపించని వాడికి దారిద్ర్యం అనేటువంటి కంటి మందుని ఇవ్వవచ్చు అని అంటున్నారు. అసత శ్రీమదాంధస్య దారిద్ర్యం పరమంజనం ఆత్మౌపమ్యేన భూతాని దరిద్ర పరమీక్షతే. యథా కంటక విద్ధాంగో జంతోర్నేచ్చతి తాం వ్యథాం జీవసామ్యం గతోలింగైః న తథా అవిద్ధ కంటక అని కూడా దానికి ఒక జస్టిఫికేషన్ చెప్తున్నారు. ఏమని? ఇప్పుడు ఎవరికైనా ముళ్ళు గుచ్చుకున్నాయి, లేదా ఒక్క ముళ్ళే గుచ్చుకుంది. ముళ్ళు గుచ్చుకుంటే ఎవరికైనా సరే నొప్పి పుడుతుంది. కంటక విద్ధాంగ, నొప్పి పుడుతుంది కదా. ఆ నొప్పి తెలిసినవాడు మిగతా ఎవరికైనా ముళ్ళు గుచ్చుకుంటే వాటికి కూడా నొప్పి ఉంటుంది అని అనుకుంటాడు, కనీసం అనుకుంటాడు. అనుకునేందుకు అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. యథా కంటక విద్ధాంగ జంతోర్నేచ్చతి తాం వ్యథాం. ఎవరైనా ముళ్ళ వైపు వెళుతూ ఉంటే అటువైపు వెళ్ళకండి, అక్కడ ముళ్ళు నైగుచ్చుకుంటాయి అని చెప్తాడు. ఎందుకు చెప్తాడు అంటే తాను వెళ్ళాడు, గుచ్చుకున్నాయి, నొప్పి పుట్టింది, ఈ నొప్పి మిగతా వాళ్ళకి వద్దు అని అనుకుంటున్నాడు కాబట్టి చెప్తాడు. జంతోర్నేచ్చతి తాం వ్యథాం, అటువైపు ఎవరు వెళ్ళకూడదు, వెళితే ముళ్ళు గుచ్చుకుంటాయి, నొప్పి పుడుతుంది అని అనుకుంటాడు. జంతోర్నేచ్చతి తాం వ్యథాం, ఎవరికి నొప్పి పుట్టకూడదు అని అనుకుంటాడు, ఎందుకంటే నొప్పి తెలుసు కాబట్టి. జీవసామ్యం గతః, జీవసామ్యం గతః, తనని ఆ దారిన నడిచేటువంటి మిగతా వాళ్ళని అందరినీ అప్పుడు సమంగా చూస్తాడు. అసలు ముళ్ళ బాధే తెలియకపోతే, నొప్పే తెలియకపోతే ఆ ఆలోచనే రాదు కదా. అవిద్ధ కంటక, ముళ్ళు గుచ్చుకోని వాడు ఈ రకంగా ఆలోచించలేడు కదా, తనతో సమానంగా మిగతా వాళ్ళని ఆలోచించలేడు కదా. అటువైపు వెళ్ళకండి అని చెప్పే అవకాశమే ఇతనికి ఉండదు కదా. ముళ్ళు గుచ్చుకున్నవాడు, గుచ్చుకుంటే ఎంతో నొప్పి పుడుతుందో తెలిసినవాడు, అలాంటి నొప్పి పుడితే ఎలాంటి మొహాలు వస్తాయి అని సుమారుగా తెలిసినవాడు, ఆ ముళ్ళు గుచ్చుకుంటే ఎదుటివాడి మొహంలో ఉండేటువంటి కళలను కనిపెట్టగలిగినవాడు, ఆ నొప్పి బాధ తెలిసినవాడు ఈ పనులు చేస్తాడు. నేచ్చతి తాం వ్యథాం, మిగతా వాళ్ళకి అది వద్దు కాబట్టి అటువైపు వెళ్ళవద్దు అని చెప్తాడు. అలాగే దారిద్ర్యపు బాధ తెలిసినవాడు, దారిద్ర్యపు బాధతో ఆకలి బాధ తెలిసినవాడు, ప్రాణాలను నిలబెట్టుకోవడం ఎంత కష్టమో తెలిసినవాడు, మిగతా జంతువులకు కూడా ఇదే సేమ్ ఆకలి ఉంటుంది, మిగతా జంతువులకు కూడా ఇదే ప్రాణబాధ ఉంటుంది, వాటి ప్రాణాలని సంరక్షించుకునే హక్కు వాటికి కూడా ఉంది, వాటిని మనం హింసించకూడదు అని అనుకుంటాడు. తనతో సమంగా మిగతా వాళ్ళని చూస్తాడు. కాబట్టి దారిద్ర్యమే ఇలాంటి వాళ్ళకే ఔషధము అని అంటున్నారు. యథా కంటక విద్ధాంగో జంతోర్నేచ్చతి తాం వ్యథాం జీవసామ్యం గతోలింగైః న తథా విద్ధ కంటకః. దరిద్రో నిరహంస్తంభః ముక్తః సర్వమదైరిహ కృచ్ఛ్రం యదుచ్ఛయాప్నోతి తద్ధి తస్య పరంతపః అని కూడా దారిద్ర్యాన్ని స్తుతి చేస్తున్నారు. దరిద్రః, ఏమీ లేనివాడు, దరిద్రుడు, డబ్బులు లేనివాడు, నిరహంస్తంభః, నేను గొప్పవాడిని అని విర్రవీగడు కదా. అహంస్తంభ, నేను అనేటువంటి అహంకారంతో వచ్చినటువంటి స్తంభం, విర్రవీగటము లేదా ఎవ్వరికి వంగకపోవటము, నమస్కారం పెట్టకపోవటం లాంటివి చేయడు కదా. నిరహంస్తంభ, ఎందుకంటే ముక్త సర్వమదైరిహ, అన్ని రకాల మదాలు, అన్ని రకాల గర్వాలు అతనికి పోతాయి కదా. ఎందుకంటే దరిద్రుడికి ఏమున్నా సరే అవేవి రాణించవు. దరిద్రుడికి విద్య ఉన్నా రాణించదు, దరిద్రుడికి తపస్సున్నా రాణించదు, ఏమీ రాణించవు కదా. కాబట్టి ఏ అహంకారము అతనికి ఉండటానికి వీల్లేదు, ఏ రకమైన గుర్తింపు ఉండదు, ఎవరూ లెక్క చేయరు. కాబట్టి ఏ అహంకారము లేక అతను కాస్త వినయంగా ఉంటాడు.
దరిద్రో నిరహంస్తంభ ముక్త సర్వమదైరిహ. దీనివల్ల క్రమక్రమంగా అహంకారం లేకపోవటం వలన కలిసి రావటం వలన కృచ్ఛ్రం యదృచ్ఛయా ఆప్నోతి. క్రమక్రమంగా సాధన గనక మొదలు పెడితే యదృచ్ఛయ స్వభావ సిద్ధంగానే అతను చాలా సులభంగా కృచ్ఛ్రం అందరికీ కష్టమైనటువంటి మోక్షాన్ని కూడా అందుకోగలడు. కృచ్ఛ్రం యదృచ్ఛయాప్నోతి. ఎందుకంటే తద్ధి మనం చెప్పిన నిరహంస్తంభత, అహంకారం లేకుండా ఉండటం అనేది పరమం తపః, తస్య పరం తపః, చాలా గొప్ప తపస్సు. ఆ గొప్ప తపస్సు సహజంగానే ఏర్పడింది కాబట్టి, ఏమీ లేదు కాబట్టి అహంకారం లేదు కాబట్టి మిగతా సాధనాలన్నీ అవకాశాన్ని చూపిస్తాయి. ఆ మిగతా సాధనాలని పట్టుకునేందుకు అవకాశం కలిగింది కాబట్టి దాన్ని పట్టుకుని వాడు మోక్షం దాకా వెళ్ళగలుగుతాడు. కాబట్టి దారిద్ర్యానికే విలువ ఎక్కువ అని కూడా చెప్తున్నారు. దరిద్రో నిరహంస్తంభో ముక్త సర్వమదైరిహ కృచ్ఛ్రం యదృచ్ఛయాప్నోతి తద్ధి తస్య పరంతపః. మరి దరిద్రుడైనా, ఏం లేకపోయినా, ఏ రకమైన గుర్తింపు లేకపోయినా, ఏ రకమైన టాలెంటు లేకపోయినా, ఏమీ లేకపోయినా అహంకారం ఉంటే ఏం చేస్తారు అని అడిగితే, ఏమీ లేనివాడు కూడా అహంకారంగా ఉంటే ఏం చేస్తాము? చేయగలిగింది ఏముంటుంది? అహంకారం పనికిరాదు అని చెప్పడానికి ఇదొక తీరు కదా. అహంకారం ఏదో ఉందని అహంకారము పనికిరాదు అని చెప్తుంటే, ఏమీ లేదని అహంకారం మేము తెచ్చుకుంటాము అంటే దానికి ఏం చేయగలుగుతాం? ఎవరైనా ఏం చేయగలుగుతారు? కాబట్టి అహంకారం పనికిరాదు అని చెప్పడానికి ఒక తీరును చూసుకున్నారు. అహంకారం కనుక డబ్బుతో వచ్చే మాట అయితే దానికంటే దారిద్ర్యం నయం అని చెప్తుంటే, దారిద్ర్యంతో కూడా అహంకారం, నాకేం లేదు అని అహంకారం, లేదా నేనేమి చేయరాని పనులు చేయలేదు అందుకని నాకు డబ్బులు రాలేదు అని అనుకోవటం, దీనివల్ల అహంకారం పెంచుకోవటం అనేది ఉపయోగించేది కాదు. దారిద్ర్యాన్ని కూడా చక్కగా వాడుకోవాలి. డబ్బులుంటే దాన్ని చక్కగా వాడుకోవాలి, అహంకారం రానివ్వకుండా చూసుకోవాలి. దారిద్ర్యాన్ని కూడా వేరే ఏవి రానివ్వకుండా దారిద్ర్యాన్ని కూడా చక్కగా వాడుకోవాలి అని నారద మహర్షి గారు చెప్తున్నారు. దరిద్రో నిరహంస్తంభో ముక్త సర్వమదైరిహ కృచ్ఛ్రం యదృచ్ఛయాప్నోతి తద్ధి తస్య పరంతపః. అదేం మాట అండి, అహంకారం లేకపోవటం పెద్ద తపస్సా? అహంకారం లేకుండా ఉండటానికి దారిద్ర్యం కారణమైతే ఆ దారిద్ర్యం అనేది పెద్ద తపస్సా? ఇదేం పెద్ద విషయమా? దీనివల్ల మోక్షం కూడా వచ్చేస్తుందా? ఏదో చెప్పదలుచుకుందేదో సాక్షాత్తుగా డైరెక్ట్గా చెప్పాలి కానీ ఇలా చుట్టూ తిరిగి చెప్తే దారిద్ర్యమే గొప్పది, డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని వేరే వేరే అర్థాలు రావా అని అడిగితే, కాదు, వేరే అభిప్రాయంతో చెప్పాను. నిత్యం క్షుత్క్షామదేహస్య దరిద్రస్యాన్నకాంక్షిణః ఇంద్రియాణ్యనుశుష్యంతి హింస అపి వినివర్తతే అనే విషయం చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాను. నేను చెప్పే దారిద్ర్యం చాలా తీవ్రమైన దుర్భరమైన దారిద్ర్యం. అంటే అతనికి తినటానికి తిండి కూడా దొరకటం లేదు అనే దారిద్ర్యం. మిగతా పారామీటర్స్ పెట్టి ఏదో దారిద్ర్య రేఖకు దిగువన, దారిద్ర్య రేఖకు ఎగువన ఇలా చెప్తున్నటువంటి లక్షణాల ప్రకారం కాదు. తిండికి గడవని, పూట గడవని దారిద్ర్యం గురించి చెప్తున్నాను. నిత్యం క్షుత్క్షామదేహస్య, రోజు ఆకలితో దేహం విలవిల్లాడిపోతూ ఉంటే, క్షుత్క్షామదేహస్య దరిద్రస్య, అలాంటి కూటికి కూడా గడవనటువంటి, కూటికి కూడా లేనటువంటి దారిద్ర్యమే ఉంటే అలాంటి వాడికి అన్నకాంక్షిణ, ఎప్పుడు కోరిక ఎలా ఉంటుంది? కాస్త 4 మెతుకులు దొరికి ఈరోజు కడుపు నింపుకుంటే బాగుండు అనే కోరికే కదా ఉంటుంది. అలాంటి వాడికి అన్నకాంక్షిణ, అన్నం తప్ప మరొకటి దేన్ని కోరుకోనటువంటి వాడికి ఇంద్రియాణి అనుశుష్యంతి, ఎలాగో దేహమంతా శుష్కించిపోతోంది, అన్నం కోరుకుంటూ ఉండటమే, రోజువారీ అన్నం దొరకట్లేదు, తినడానికి తిండి లేదు. అలాంటి వాడికి ఇంద్రియాలు కూడా క్రమక్రమంగా శోషించుకుపోతాయి, ఇంద్రియాలు కూడా పనిచేయటం తగ్గిస్తాయి. అన్నం పెట్టి బాగా దేహాన్ని పోషిస్తే, బాగా దీనికి అవి ఇవి పెట్టి పోషిస్తే ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం విర్రవీగి ఇష్టం వచ్చినట్లు సంచరిస్తుంది. దేహానికే పోషణ లేకపోతే దేహంలో ఉండే ఇంద్రియాలకు పోషణ ఎక్కడి నుంచి వస్తాయి? పోషణలు రావు కదా. అందుకని పోషణ లేక ఇంద్రియాలన్నీ క్షీణించిపోతాయి. ఇంద్రియాన్ని అనుశుష్యంతి, పనిలో పని మనస్సు కూడా పనిని తగ్గించేస్తుంది. మనస్సు కూడా కోరితే అన్నం కావాలి అని ఒక్క కోరికే కోరుతుంది, మిగతా వాటిని కోరుకోదు. హింస అపి వినివర్తతే, దానివల్ల అలా భోగాన్ని అనుభవిద్దాం, ఇలా భోగాన్ని అనుభవిద్దాం, వాడిని గిల్లుదాం, వీడిని ఏదో కొడదాం అనేటువంటి హింసా ప్రవృత్తి కూడా తగ్గిపోతుంది మనస్సుకి. మనస్సులో ఆ ఏర్పాటు జరుగుతుంది. నిత్యం క్షుత్క్షామదేహస్య దరిద్రస్యాన్నకాంక్షిణ ఇంద్రియాణ్యనుశుష్యంతి హింస అపి వినివర్తతే.
అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. నారద మహర్షి గారు చెప్పిన మాటనే చెప్తున్నారు. దాన్నే మరొక కోణంలో కూడా చూపిస్తున్నారు. దరిద్రస్యైవ యుజ్యంతే సాధవ సమదర్శినః సద్భిః క్షిణోతి తం తరుషం తత ఆరాద్ విశుద్ధ్యతి అని. దరిద్రుడికి అన్నం కావాలి అనేటువంటి కోరిక రావటం సహజం అనుకోవచ్చు. ఏమీ లేని వాడికి కావాలి అనే కోరిక రావటం సహజం కదా. ఆ కోరిక కూడా వేరే తలలు వేస్తే ఏం చేస్తారు అంటే అలా జరగకపోవచ్చు. ఎందుకంటే దరిద్రస్యైవ యుజ్యంతే సాధవ సమదర్శినః, అందరినీ సమానంగా చూసేటువంటి సాధువులు సమదర్శినః సాధవః దరిద్రస్యైవ యుజ్యంతే, దరిద్రుడితోనే ఏమీ లేనివాడితోనే సహజంగానే సంపర్కాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు దరిద్రుడితో ఎక్కువ సంపర్కాన్ని కలిగి ఉంటారు. ఈ సంపర్కం వలన సద్భిః క్షిణోతి తం తరుషం, సద్భి ఈ సత్సంగం వలన తం తరుషం ఆ తృష్ణను కూడా, ఏదో కావాలి కడుపు నింపుకోవాలి ఎక్కువ తినాలి అనేటువంటి ఆ తృష్ణను కూడా అతను ఎంతో కొంత చల్లార్చుకోగలుగుతాడు. వాళ్ళేమో మంచి మాటలు చెప్తారు కదా, అలా ఆలోచించొద్దు ఇంకో రకంగా ఆలోచించు, ఇలా ప్రయత్నం చేయొద్దు ఇంకో రకంగా ప్రయత్నం చెయ్యి అని ఏదో చెప్తారు కదా. ఎవరికి వారికి ఎంత చెప్పాలో తెలిసిన వాళ్ళు చెప్పే మాటలు కొన్ని ఉంటాయి కదా, దాని ప్రకారం చేస్తాడు అతను. సద్భిః క్షిణోతి తం తరుషం తతః ఆరాత్ విశుద్ధ్యతి, ఆ సత్సంగం వలన వారు చేసిన ఉపదేశాల వలన, వారు చేసిన ఉపదేశాలతో అన్నం కావాలి అనేటువంటి కోరికను చల్లార్చుకోవటం వలన, చల్లార్చుకోవటం అనే అంశంలో చాలా అంశాలు ఉన్నాయి, అలా చల్లార్చుకోవటం వలన ఆరాత్ శీఘ్రంగా తొందరగా విశుద్ధ్యతి చాలా చక్కగా పరిశుద్ధుడైపోతాడు. దరిద్రస్యైవ యుజ్యంతే సాధవ సమదర్శినః సద్భిః క్షిణోతి తం తరుషం తత ఆరాద్ విశుద్ధ్యతి అని నారద మహర్షి గారు చెప్పినట్లుగా శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఈ శ్లోకంలో చిన్న లోపం ఉంది. సాధవః సమదర్శినః అని అంటున్నారు. సమదర్శులు వాళ్ళు అందరినీ సమానంగా చూస్తారు. ధనవంతుణ్ణి ధనం లేనివాడిని ఇద్దరినీ సమానంగానే చూస్తారు. సమదర్శులైనటువంటి సాధువులు ఎక్కువ ధనం లేనివాడి దగ్గరికే వెళతారు అని అంటే లోపం ఉన్నట్లే కదా. సమదర్శులైతే ఇద్దరి దగ్గరికి వెళ్ళాలి, సమదర్శులైతే ఇద్దరి మీద ప్రేమగా ఉండాలి, సమదర్శులైతే ఇద్దరికీ మంచి మాటలు చెప్పాలి, సమదర్శులైతే ఇద్దరికీ ఉన్న స్థితి నుంచి పైకి వెళ్ళటానికి దారులు చూపించాలి. అలా కాకుండా ప్రత్యేకించి ధనం లేని వాళ్ళ దగ్గరికే వెళ్ళేట్లయితే వీళ్ళు పక్షపాతులు అవుతారు, కానీ సమదర్శులు ఎలా అవుతారు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇందులో లోపం ఉంది అని అనిపిస్తుంది. దానికోసం పై శ్లోకంలో చెప్తున్నారు. సాధూనాం సమచిత్తానాం ముకుంద చరణైషిణాం ఉపేక్ష్యైః కిం ధనస్తంభైః అసద్భిరసదాశ్రయైః అని. ఏం లేదు, లోపం లేదు, సరిగ్గా అర్థం చేసుకోలేదు. సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వలన ఇలా వచ్చింది. వాళ్ళు ధనవంతుల మీద తక్కువ దృష్టి ఉంచుకుంటారని పొరపాటును కూడా అనటం లేదు. వాళ్ళు సమదర్శులే అయినా సరే దరిద్రులతో ధనం లేని వాళ్ళతో తొందరగా వాళ్ళకి సంబంధం కలుగుతుంది, తొందరగా సంబంధం పెట్టుకుంటారు అని చెప్పామంతేను. వాళ్ళకి ధనవంతుల మీద తక్కువ దృష్టి ఉంది అంటేనే లోపం ఉన్నట్టు అలాంటిదేం లేదు. సాధూనాం సమచిత్తానాం, వాళ్ళు అందరినీ సమానంగానే చూస్తారు, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనే దృష్టి వాళ్ళకు లేనే లేదు. ముకుంద చరణైషిణాం, అసలు ఇంకొకళ్ళు ఉన్నారు అనే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. కేవలం ముకుందుడి యొక్క పాదార విందాలను సంపాదించుకోవాలి, ఆ పాదాలను పట్టుకునే దారి చూసుకోవాలి అని వెతుక్కుంటున్న వాళ్ళు ముకుంద చరణైషిణాం. అలాంటి వాళ్ళు ఎవరికైనా మంచి మాట చెప్పాలి అంటే ఎవరికి చెప్పగలరు? వాళ్ళని చూసి ఎవరైనా వంగి దండం పెడితే వాళ్ళకి చెప్పగలరు. ధనస్తంభై, నాకు డబ్బు ఉంది కాబట్టి నేను ఎవరికి వంగను లొంగను అనుకునేవాడికి ఏం చెప్తారు? చూసి ఓ దండం పెడితే, పలకరిస్తే, ఓ మంచి మాట మాట్లాడితే, ఓ మంచి మాట చెప్పండి అని అడిగితే చెప్తారు. అడగకపోతే వాళ్ళు ఏం చెప్తారు? ధనస్తంభై అసద్భి, ఇలాంటి వాళ్ళని చూడంగానే నా దగ్గర డబ్బు అడుక్కోవడానికి వచ్చాడు అన్నట్లు హీనంగా చూస్తే అలాంటి వాళ్ళతో ఏం మాట్లాడతారు? అసద్భి అసదాశ్రయే, అక్కర్లేని అలవాట్లన్నీ చేసుకుని అక్కర్లేని స్నేహాలు చేసి ఆ స్నేహాలతో ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు, ఆ సలహాలు ఇచ్చే వాళ్ళు గొప్పవాళ్ళు, లేదా దానికి సంబంధించిన వాళ్ళే గొప్పవాళ్ళు అని అనుకునే వాళ్ళకి వీళ్ళు మంచి మాటలు ఏం చెప్తారు? అసదాశ్రయై, వాళ్ళు ఆశ్రయించిందేమో అసత్పురుషుల్ని, వాళ్ళేమో స్వయంగా అసత్పురుషులుగా ఉన్నారు. అలాగే అసలు వంగట్లేదు, దండం పెట్టట్లేదు, వీళ్ళ వైపు తిరగట్లేదు, చూడట్లేదు, అసహ్యంగా చూస్తున్నారు, నా దగ్గర అడుక్కోవడానికి వచ్చాడని అనుకుంటున్నారు. ఇన్ని ఉంటే వాళ్ళ వైపు ఏం చూస్తారు వీళ్ళు?
వాళ్ళని ఏమనకుండా, వాళ్ళకేమి శాపనార్థాలు అవి కూడా పెట్టకుండా ఉపేక్ష్యై, వాళ్ళని ఉపేక్షించి వాళ్ళ వైపు చూసి మంచి మాటలు అడిగిన వాళ్ళ గురించే కదా, వాళ్ళకే కదా చెప్తారు. మంచి మాటలు ఎవరైనా అడిగితే వాళ్ళకి చెప్తారు, మంచి మాటలు అడగని వాళ్ళకి ఏం చెప్తారు. కాబట్టి వాళ్ళ యొక్క సమచిత్తతలో ఏ రకమైన లోపము లేదు. లోపం ఉన్నదల్లా అడిగేవాళ్ళలోనే లోపం ఉంది. ఈ అడిగేవాళ్ళలో లోపం అనేది రెండు రకాలుగానూ వర్తిస్తుంది. డబ్బుండి అడిగే మాట అయితే, డబ్బుండి వినయంగా ఉండే మాట అయితే ఈ శ్లోకాలకు అసలు వాటి విషయమే కాదు, తీసేసేయచ్చు. డబ్బు లేక, ధనం లేక, దారిద్ర్యంతో బాధపడుతూ కూడా పెద్దవాళ్ళని చూస్తే అసహించుకునేవాడైతే వాడిని కూడా ఇందులోకే, ఈ కోవలోకే చేర్చవలసి వస్తుంది. డబ్బుండి అహంకారం ఉన్నవాడిని ఇందులోకే చేర్చాలి, డబ్బు లేకుండా అహంకారం ఉన్నవాడిని కూడా ఇందులోకే చేర్చాలి. ఏ రకంగా ఉన్నవాడైనా సరే పెద్దవాళ్ళని చూస్తే కాస్త దండం పెట్టి ఏమైనా మంచి మాటలు చెప్పండి అని అడిగిన వాడు ఉంటే వాడు బాగుపడతాడు, కానీ మిగతా వాళ్ళు ఏం బాగుపడతారు. ఇందులో ఆ సాధువుల యొక్క సమచిత్తత్వానికి భంగం అంటూ ఏమొచ్చింది అని నారదుల వారు అడిగినట్లుగా శ్రీశుకుల వారు చెప్తున్నారు. సాధూనాం సమచిత్తానాం ముకుంద చరణైషిణాం ఉపేక్ష్యై కిన్ ధనస్తంభై అసద్భిరసదాశ్రయై అనే శ్లోకం. సరే, మంచిది కాదు, శ్రీమదం అనేది మంచిది కాదు, సంపదలుంటే మంచిదేనేమో కానీ సంపదలతో అహంకారం అనేది తలకెక్కితే మాత్రం మంచిది కాదు. దారిద్ర్యం అనేది వినయాన్ని తెచ్చిపెట్టేట్లయితే మంచిది, వినయాన్ని తెచ్చిపెట్టకపోతే ఇది అది సమానం కాబట్టి అది కూడా మంచిది కాదు అని ఒప్పుకున్నాము. అయితే ఏంటి అంటే, తదహం మత్తయోర్మాధ్వ్య వారుణ్యా శ్రీమదాంధయో తమో మదం హరిష్యామి స్త్రైణయో రజితాత్మనో. తత్ అందువల్ల అహం నేను నారద మహర్షిని మత్తయోహో మత్తెక్కి ఉన్నటువంటి వీళ్ళిద్దరికీ, అందులోనూ మాధ్వ్య వారుణ్య వారుని బాగా తాగింది తలకెక్కి మత్తెక్కి ఉన్నటువంటి వీళ్ళిద్దరికీ, అందులోనూ శ్రీమదాంధయోహో శ్రీమదం సంపదల వలన వచ్చినటువంటి అహంకారం, ఆ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి కళ్ళు కనిపించకుండా ఉండేటువంటి వీళ్ళిద్దరికీ, అజితాత్మనోహో ఆ మనస్సు మీద నిగ్రహం లేనటువంటి వీళ్ళిద్దరికీ, లేకపోతే మనస్సు మొత్తం అజ్ఞానమే నిండిపోగా ఆ అజ్ఞానంతో కూడిన మనస్సుతో పనిచేసేటువంటి వీళ్ళిద్దరికీ, స్త్రైణయోహో కేవలం స్త్రీల్లాంటి వ్యసనాల్ని మాత్రమే పట్టుకుని వేళ్లాడుతున్న వీళ్ళిద్దరికీ, తమోమదం హరిష్యామి తామసమైనటువంటి ఈ అహంకారాన్ని పోగొడతాను, పోగొట్టడమే నాకు పని. అందులోనూ మదం అహంకారం అనేది 2-3 రకాలుగాను ఉండొచ్చు. సాత్విక అహంకారంగా ఉండొచ్చు, రాజసాహంకారంగా ఉండొచ్చు. ఇది తామసాహంకారం. ఈ తామసాహంకారాన్ని నేను పోగొడతాను. వీళ్ళిద్దరూ బాగా మేము డబ్బున్న వాళ్ళు అనేటువంటి మదంతో ఆ డబ్బుని దుర్వ్యయం చేస్తూ స్త్రీలు లాంటి దుస్సంగాలను తీసుకొచ్చి ఆ సంఘాలతో మళ్ళీ కూడా ఇంకా పాడైపోతూ తమ అజ్ఞానాల్ని బాగా పెంచుకుంటూ ఆ అజ్ఞానంతో కళ్ళు నెత్తికెక్కి ప్రస్తుతానికైతే బాగా తాగి తలకెక్కి ఏమీ కనిపించక, నాలాంటి పెద్ద మనిషి కనిపించినా సరే కనీసం దండం పెట్టాలి, గంధం పెట్టడం సరే కనీసం సిగ్గుకి ఏమైనా అడ్డం పెట్టుకోవాలి అనేటువంటి భావన కూడా లేకుండా సంచరిస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ మూలమైనటువంటి తామస అహంకారాన్ని నేను వీళ్ళకి పోగొడతాను అని నారదుల వారు అన్నారు. తదహం మత్తయోర్మాధ్వ్యా వారుణ్యా శ్రీమదాంధయో తమో మదం హరిష్యామి స్త్రైణయో రజితాత్మనో. అలా ఇలాంటి వాళ్ళకి అహంకారాన్ని పోగొడతాను అని సంకల్పం చేసేటైతే మీకు 365 రోజులు చాలవు. ఎందుకంటే మా లోకంలో చాలామంది ఉన్నారు, ఇదే పని మీద ఉన్నారు. ఇదే పని మీద పుణ్యతీర్థం అనేది ఉంటే చాలు వెంటనే వచ్చేస్తున్నారు. బండరాళ్ల మీదుగా నీళ్లు పారితే చాలు వచ్చేస్తారు. ఓ చెట్టు నీరు అనేది ఒక చోట కనిపిస్తే చాలు అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళ తాలూకు ఆనవాళ్ళు గాజు పెంకులో మరొకటో కనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళందరికీ బుద్ధి చెప్పడం మొదలు పెడితే మీకు సంవత్సరానికి 365 రోజులు కూడా చాలవు. వీళ్ళకే ఎందుకు బుద్ధి చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళకెందుకు బుద్ధి చెప్పరు అని అడిగితే, యదిమౌ లోకపాలస్య పుత్రౌ భూత్వా తమఃప్లుతౌ న వివాసనమాత్మానం వివాససమాత్మానం విజానీత సుదుర్మదౌ అని చెప్తున్నారు. అందరినీ బాగు చేయడం నా వల్ల కూడా కాదు. ఒక్కొక్కడికి వెళ్ళి ఏం చెప్తాము, చెప్తే వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? చెప్తే వినే బ్యాచా వాళ్ళు?
అందువల్ల అందరినీ బాగు చేయటం అనేది కాదు, ఎవరిని బాగు చేయటానికి ఏ ఏ విధానాలు ఉన్నాయో దాని ప్రకారం పరమేశ్వరుడు చూసుకుంటాడు, అది వేరే సంగతి. వీళ్ళని నేను బాగు చేయాలనుకున్న దానికి కారణం ఏంటంటే వీళ్ళు లోకపాలస్య పుత్రవు, లోకపాలకుడైనటువంటి ఉత్తర దిక్పాలకుడైనటువంటి కుబేరుడికి పిల్లలు. లోకపాలస్య పుత్రవు పుత్రౌ భూత్వా అపీమౌ, ఆ లోకపాలుడు పిల్లవాళ్ళైనా సరే వీళ్ళిద్దరూ తమఃపులతో అజ్ఞానంతో నిండి ఉన్నారు, అహంకారంతో ఉన్నారు, అహంకారంతో చేయరాని పనులు చేస్తున్నారు. యదిమౌ లోకపాలస్య పుత్రౌ భూత్వా తమఃపులతో, దానికి చిహ్నంగా న వివాససం ఆత్మానం విజానీత, ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా కూడా వీళ్ళిద్దరికీ తెలియటం లేదు. సుదుర్మదౌ, అహంకారం అయితే ఎంత అహంకారం ఉందో కంటికి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది, టన్నుల కొద్దీ అహంకారం కనిపిస్తోంది. లోకపాలకుడి పిల్లలు ఇలా ఉండవచ్చునా? ఉండకూడదు కదా. లోకపాలకుడి పిల్లలు ఇలా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి, ఆయన పెంపకానికి తగ్గట్లుగా ఉండాలి. ఆయన లోకపాల పదవిని ఉత్తునే తెచ్చేసుకున్నాడా? ఎంత తపస్సు చేస్తే వచ్చింది ఆయనకి? అంత తపస్సు చేసి తెచ్చుకున్నటువంటి లోకపాలకుడికి పిల్లలు అదే తపో మార్గంలో ఉండాలి, తన తండ్రిని ఆదర్శంగా పెట్టుకుని వాళ్ళు తపస్సు చేయాలి. దానికోసం కదా జన్మ అనుకోవాలి. అలా కాకుండా తండ్రికి ఏదో ధనం వచ్చింది కదా అని ఆ ధనాన్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టి దుర్వ్యయాలు చేసి, దుర్వినియోగాలు చేసి, ఇలాంటి దుస్నేహాలు చేసి లేదా దుస్సహవాసాలు చేసి పాడు చేసుకోవటం కోసమా ఈ ధనము? కాదు కదా. అందుకని వీళ్ళకి మాత్రం నేను బుద్ధి చెప్పదలుచుకున్నాను అని నారద మహర్షి గారు చెప్తున్నారు. యదిమౌ లోకపాలస్య పుత్రౌ భూత్వా తమఃప్లుతౌ న వివాససం ఆత్మానం విజానీత సుదుర్మదౌ అతోర్హతస్థావరతాం స్యాతాం నైవం యథా పునః స్మృతి స్యాన్ మత్ప్రసాదేన తత్రాపి మదనుగ్రహాత్ అని చెప్పారు. అందుకని వీళ్ళకి నేను శాపం పెడుతున్నాను. ఏమని శాపం పెడుతున్నాను? అతోర్హతస్థావరతాం, లోకపాలకుడి పిల్లలయ్యి చేయరాని పనులు చేశారు కాబట్టి వీళ్ళిద్దరూ వృక్షాల్లాగా మారిపోవాలి అని నేను శాపం పెడుతున్నాను. నిజానికి ఈ శాపం వీళ్ళకి తగిన శాపం. అతః అర్హతస్థావరతాం, శాపం పెట్టి వీళ్ళని చెట్లలాగా వెళ్ళిపోమని నేను శపిస్తున్నాను, పంపించేస్తున్నాను అని శాపం పెట్టారు. ఎవరో మనలాంటి కొక్కిరాయి వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళకి బుద్ధి చెప్పదలుచుకున్నారా, శాపం పెట్టి వాళ్ళని శిక్షించదలుచుకున్నారా? శిక్షించటం మీ పనే? మీ పని కాదు కదా. మీరు బుద్ధి చెప్పదలుచుకుంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఏమైనా మంచి మాటలు చెప్పాలి, వాళ్ళకి ఆ బట్టలు తొడగాలి మీరు, అంతే తప్ప శాపం పెడితే ఏమవుతుంది అంటే నారద మహర్షి గారు కరెక్టే, అది నిజమే. నైవం యథా పునః స్యాతాం నైవం యథా పునః, నా శాపం యొక్క ఉద్దేశ్యం వాళ్ళని శిక్షించటం కాదు, మళ్ళీ తిరిగి ఇలాంటి తప్పు చేయకుండా ఉండటం. ఇలాంటి తప్పు చేయకుండా వాళ్ళు ఇంతకంటే గొప్పగా ఉండాలి అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వాళ్ళ మీద నాకు కోపం అనేది లేదు, వాళ్ళ మీద అనుగ్రహమే ఉంది. అనుగ్రహమే ఉంది కాబట్టే స్మృతి స్యాన్ మత్ ప్రసాదేన తత్రాపి మదనుగ్రహాత్, నా అనుగ్రహంతోనే వీళ్ళు వృక్షజన్మను పొందాలి. వృక్షజన్మ పొందటం వరకు మాత్రమే కాదు, నా అనుగ్రహంతో వీళ్ళకి అక్కడ వృక్షజన్మలో కూడా ఎందుకు ఈ తప్పు చేశాము, ఎందుకు ఈ వృక్షజన్మ మనకు వచ్చింది, ఈ వృక్షజన్మ రావడానికి మనం చేసిన తప్పేంటి అని ఎప్పుడూ స్మరణ ఉండాల్సిందే. స్మృతి స్యాత్ మత్ ప్రసాదేన తత్రాపి మదనుగ్రహాత్, నేను వీళ్ళని అనుగ్రహిస్తున్నాను, అనుగ్రహిస్తూనే శాపం పెడుతున్నాను. శాపం కూడా తప్పు తెలిసి రావటం కోసమే శాపము. ఆ తప్పు తెలిసి రావటం కోసమే పెడుతున్నటువంటి ఈ శాపంలో వాళ్ళ యొక్క పై జన్మలో వృక్ష జన్మలో కూడా ఖచ్చితంగా వాళ్ళకి స్మరణ ఉంటుంది, చేసిన తప్పు ఇది, ఫలితం ఇది అని. నేరము శిక్ష పక్కపక్కనే ఉంటాయి అని నారద మహర్షి గారు చెప్పారు. అతోర్హత స్థావరతాం స్యాతాం నైవం యథా పునః స్మృతి స్యాన్ మత్ ప్రసాదేన తత్రాపి మదనుగ్రహాత్ అనే ఈ శ్లోకంలో. ఇక్కడికి కూడా సరిపోలేదు, అనుకున్న దానికి చెప్పిన దానికి సరిపోలేదు. శిక్ష వేయడానికి మీరెవరు అని కదా మనం అడిగాము. శిక్ష వేస్తే ఇలా బుద్ధి రావటం అనేది జరుగుతుంది కదా, బుద్ధి రావటం కోసమే కదా శిక్ష. శిక్ష ఎప్పుడు కోపంతో ఉండదు కదా. కోపంతో ఉన్నవాడు శిక్ష వేయడు, కోపంతో ఉన్నవాడు తన కోపం తీర్చుకుంటాడు. శిక్ష వేశాడు అంటే ఎదుటివాడికి బుద్ధి రావడానికి చేసిన వాడు మంచివాడు వేసినట్లే కదా. ఆ శిక్ష వేసే అధికారం మీకు ఎక్కడిది? పోనీ అలా అనుకుందాము, మీరేదో శాపం పెట్టి బుద్ధి రావాలి, మీ పేరులోనే నారదుడు ఉంది కాబట్టి బుద్ధి రావాలి అని మీరేదో మీ మానాన్ని చేశారు. చేస్తే ఈ స్మృతి ఉండటం అనేది అనుగ్రహం ఎందుకు అవుతుంది? అనుగ్రహం అనే దానికి ఇలాంటి అర్థం ఎందుకు తీసుకొచ్చారు?
కొంచెం అనుగ్రహం అంటే కొంచెం పై స్థాయిలో ఉండాలి కదా, దీనివల్ల వాళ్ళకి ఏదో లాభం కలిగేటట్లు ఉండాలి కదా. అంటే అది కూడా చెప్తాను. వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్య శరచ్చతే వృత్తే స్వర్లోకతాం భూయ లబ్ధభక్తి భవిష్యతః. ఇది నా శాపం తాలూకు ప్రభావం, నేను ఇచ్చే శాపం తాలూకు మంచి ప్రభావం ఇది. ఈ శాపం తాలూకు అంతం, శాపం తాలూకు చివర ఎప్పుడు వస్తుంది అంటే వాసుదేవస్య సాన్నిధ్యం, వాసుదేవుడి యొక్క సాన్నిధ్యం ద్వారా వస్తుంది. వాసుదేవుడు వస్తేనే వీళ్లకు శాప విముక్తి. అది కూడా ఎప్పుడు లబ్ధ్వా దివ్య శరచ్చతే వృత్తే. దేవతల కాలమానంలో 100 ఏళ్ళు గడిస్తే, మనుషుల కాలమానంలో చాలా ఎక్కువ సంవత్సరాలు, వేలకు వేలు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దివ్య శరచ్చతే వృత్తే వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా, వాసుదేవుడి యొక్క సాన్నిధ్యాన్ని పొంది, వాసుదేవుడి యొక్క స్పర్శను పొంది, ఆయన యొక్క అనుగ్రహంతో స్వర్లోకతాం భూయ గచ్చతః, మళ్ళీ స్వర్గానికి లేదా తమ తండ్రి యొక్క స్థానానికి మళ్ళీ తిరిగి వెళ్ళగలుగుతాను. ఇది నేను వాళ్లకు చేసేటువంటి అనుగ్రహం. ఈ అనుగ్రహంలో కూడా పెద్దగా విశేషమేం లేదు. ఈ అనుగ్రహం కాదు విశేషం. వాసుదేవుడి యొక్క సాన్నిధ్యం అందరికీ ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటూనే ఉంది. వాసుదేవుడి సాన్నిధ్యం లేని ప్రదేశమే లేదు. కాబట్టి దీంతో నేను ప్రత్యేకించి చేసేదేం లేదు. నేను చేసే ఉపకారం ఏంటంటే లబ్ధభక్తి భవిష్యతః. వాళ్ళకి ఈ 100 ఏళ్ల పాటు, పోనీ మన లెక్కలో 100 ఏళ్ల పాటు అనుకున్నా, 100 ఏళ్ల పాటు స్మృతి ఉండటం వలన, స్మృతి తప్పు చేశాము అనేటువంటి స్మృతి ఉండటం వలన, ఆ వాసుదేవుడి యొక్క సాన్నిధ్య మహిమ వలన వాళ్ళకి మళ్ళీ తిరిగి మనసులో భక్తి ఏర్పడుతుంది. మనసులో ఈ అహంకారాలు ఇవన్నీ పోయి మంచి పనులు చేసేటువంటి దారి ఏర్పడుతుంది. ఇది నేను వాళ్ళ మీద కురిపించే అనుగ్రహం అని కూడా చెప్పాను. వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్య శరచ్చతే వృత్తే స్వర్లోకతాం భూయ లబ్ధభక్తి భవిష్యతః. తర్వాత ఏం జరిగింది అని శ్రీశుక ఉవాచ. ఏవముక్త్వా స దేవర్షిః గతో నారాయణాశ్రమం నలకూబర మణిగ్రీవౌ ఆసతుర్యమలార్జునౌ అని చెప్తున్నారు. ఏవముక్త్వా, ఈ రకంగా శాపం పెట్టి, శాపం అనే అనకూడదు, మహానుగ్రహాన్ని చేసి ఏదో చెట్టుగా పుట్టించినంత మాత్రాన అని ఊరుకోకుండా వాసుదేవుడి యొక్క ప్రత్యేకించిన ఒక సాన్నిధ్యాన్ని ప్రసాదించి, ఆ సాన్నిధ్యంతో పాటుగా భక్తి కూడా కలుగుతుంది అని అనుగ్రహించి, దేవర్షి సహా దేవర్షి, ఆ దేవర్షి అయినటువంటి నారదుడు గారు గతో నారాయణాశ్రమం, నారాయణాశ్రమానికి వెళ్ళిపోయాడు, బదరీ క్షేత్రానికి వెళ్ళిపోయాడు. నలకూబర మణిగ్రీవౌ, నలకూబరుడు మణిగ్రీవుడు వీళ్ళిద్దరూ కూడా యమలార్జునౌ, జంటగా పుట్టినటువంటి తెల్ల మద్ది చెట్లలాగా ఆసతు వెంటనే అయిపోయారు. వాళ్ళిద్దరూ ఇక్కడికే వచ్చి పడ్డారు. అంటే ఇక్కడికే ఎందుకు వచ్చి పడ్డారు? ఇక్కడికి వచ్చి పడితేనే కదా బాల వాసుదేవుడి యొక్క సాన్నిధ్యం అనేది కుదురుతుంది. అందువల్ల ఇక్కడికి వచ్చి పడ్డారు. ఏవముక్త్వా స దేవర్షిః గతో నారాయణాశ్రమం నలకూబర మణిగ్రీవౌ ఆసతుర్యమలార్జునౌ. సరే, ఇంతకీ మనం ఎక్కడున్నాము అంటే తల్లిగారు రోటికి పిల్లవాడిని కట్టేశారు అన్న చోట ఉన్నాము. దానికి దీనికి ఏదో సంబంధం ఉంది అనే మాట సరే. ఎందుకంటే తల్లి పనులలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మెల్లగా రోలు ఈడ్చుకుంటూ వస్తున్నాడు, పాక్కుంటూనో నడుచుకుంటూనో వస్తున్నాడు. మరి దీనికి దానికి ఉండేటువంటి సంబంధాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. అందుకని శ్రీశుకుల వారు అంటున్నారు, ఋషేర్ భాగవత ముఖ్యస్య సత్యం కర్తుం వచోహరి జగామ శనకైస్తత్ర యత్రాస్తాం యమలార్జునౌ అని. ఋషేహే భాగవత ముఖ్యస్య, భగవంతుడి యొక్క భక్తులలో ముఖ్యుడైనటువంటి నారద మహర్షి గారి యొక్క వాక్యాన్ని సత్యం కర్తుం, నిజం చేయటం కోసం, హరి భక్తవశ్యుడైనటువంటి ఆ హరి, భక్తులు పొరపాటున ఏమైనా ఓ మాట మాట్లాడినా సరే అందులో అసత్య దోషాన్ని హరించేటువంటి ఆ శ్రీహరి సత్యం కర్తుం వచో హరి శనకైస్తత్ర జగామ, మెల్లగా అక్కడికి వెళ్ళాడు. ఈ రోలు ఈడ్చుకుంటూ మెల్లగా ఆ తెల్ల మద్ది చెట్ల దగ్గరకు వెళ్ళాడు. యత్రాస్తాం యమలార్జునౌ, ఎక్కడైతే తెల్ల మద్ది చెట్లు ఉన్నాయో అటువైపుకే వెళ్ళాడు. ఎటువైపుకైనా వెళ్ళొచ్చు, కానీ అటువైపుకే వెళ్ళాడు. ఇది దానికి దీనికి ఉన్నటువంటి సంబంధం. ఋషేర్ భాగవత ముఖ్యస్య సత్యం కర్తుం వచో హరి జగామ శనకైస్తత్ర యత్రాస్తాం యమలార్జునౌ. ఇప్పటికీ సంబంధం సరిగ్గా అతకలేదు. ఎందుకంటే
పరమాత్మే, శ్రీకృష్ణుడు అంటే పరమాత్మే, ఆయన బాలుడుగా ఉన్నా మరొక రకంగా ఉన్నా ఆయన పరమాత్మే. పరమాత్మ నారద మహర్షి ఇచ్చిన శాపానికి అంతం ఇవ్వడానికి ఎందుకు పూనుకుంటాడు? నారద మహర్షి చెప్పిన వాక్యాలని నిజం చేయాలి అని ఆయనకేంటి పని అంటే, దేవర్షిర్మే ప్రియతమౌ యదిమౌ ధనదాత్మజౌ తథా సాధయిష్యామి యద్గీతం తన్మహాత్మనా అని అనుకున్నాడు ఆయన. దేవర్షిర్మే ప్రియతమ, దేవర్షి అయినటువంటి నారదుడు నాకు ఇష్టమైన వాళ్ళల్లో కల్లా ఇష్టమైనవాడు, చాలా ఇష్టమైనవాడు. ఎందుకంటే ఆయన జ్ఞాని, జ్ఞానాన్ని పంచేటువంటి వాడు. 2 కారణాల వల్ల ఆయన నాకు ఇష్టమైనవాడు. యదిమౌ ధనదాత్మజౌ, ఈ కుబేరుడు యొక్క పిల్లలిద్దరూ కుబేరుడు యొక్క పిల్లలిద్దరూ తప్పు చేశారు అనే ఉద్దేశంతో కుబేరుడి పిల్లలిద్దరినీ ఆయన శపించాడు. శాపానికి ఒక అంతం కూడా చెప్పాడు. చెప్పినప్పుడు తథా సాధయిష్యామి, ఆయన నాకు ప్రియుడు కాబట్టి, దేవర్షి అని ఆయన నాకు ప్రియుడు కాబట్టి ఆయన చెప్పినట్లు నేను సాధిస్తాను. యద్గీతం తన్మహాత్మన, ఎందుకంటే ఆయన మాట్లాడాడు, నాకు ఇష్టమైనటువంటి నా నారద మహర్షి గారు మాట్లాడాడు కాబట్టి ఆయన మాట్లాడిన దాన్ని నేను ఖచ్చితంగా నిజం చేస్తాను. నా భక్తులు ఎవరికైనా శాపనార్థాలు పెడితే ఆ శాపనార్థాలు నిజం చేస్తానా అంటే చేయను, అలాంటి పనులు చేయను. నా భక్తులు అనే పేరు పెట్టుకుని ఇంకోటిని ఎవరినో తిట్టి వాడు నాశనం అయిపోవాలని కోరుకుంటే ఆ కోరికను నిజం చేయను. సహా మహాత్మ, నారద మహర్షి గారు గొప్ప మనసున్నవాడు. ఎంత గొప్ప మనసు ఉన్నవాడంటే, దారిని పోతున్న వాళ్ళు కూడా పాడైపోకూడదు, వీడు ధనదుడు పుత్రులు కుబేరుడు కొడుకులు, వీళ్ళు ఇంకా పైకి రావాలి, అభ్యున్నతికి రావాలి, ఇంకా తపస్సు చేసి ఇంకా పై స్థాయికి ఎదగాలి అని అనుకునేవాడు. అలా ఎదగటానికి వీలుగా శాపం లాంటిది పెట్టినవాడు, వాళ్ళకి చాలా గొప్ప ఉపకారమే చేసి పెట్టినవాడు. ఆయన చేస్తే దాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తాను కదా. కాబట్టి నాకు అదే పని, నాకు ప్రియుడైనటువంటి నలుగురికి ఉపకారం చేసేటువంటి నారద మహర్షి గారు పెట్టిన శాపాన్ని నిజం చేయటం అనేది నా పని, శాపం తాలూకు అంతాన్ని నిజం చేయటం అనేది నా పని అని అనుకుని వెళ్ళాడు. సో పరమాత్మ కూడా నారద మహర్షి గారు చెప్పిన మాట నిజం చేయాలని అనుకుంటున్నాడు. దానికి తగ్గట్లుగా ఈ రోలుకు కట్టడం అనేటువంటి సంఘటన కలిసొచ్చింది. దానికి తగ్గట్టుగానే తల్లి దూరంగా వెళ్ళిపోవటం అనేది కూడా కలిసొచ్చి ఆయన అటువైపుగా రోల్ని ఈడ్చుకుంటూ వెళ్ళాడు. దేవర్షిర్మే ప్రియతమో యదిమౌ ధనదాత్మజౌ తథా సాధయిష్యామి యద్గీతం తన్మహాత్మన ఇత్యంతరేణార్జునయో కృష్ణస్తు యమయోర్యయౌ ఆత్మనిర్వేశమాత్రేణ తిర్యగ్గతములూఖలం. ఇది ఇవన్నీ మనసులో ఉంచుకుని అర్జునయోహో అంతరేణ తెల్లమద్ది చెట్లలోంచి వెళ్ళాడు. తెల్లమద్ది చెట్లు దగ్గరగా ఉన్నట్టున్నాయి కాస్త, వాళ్ళ మధ్యలోంచి వెళ్ళాడు. ఇత్యంతరేణ అర్జునయోహో కృష్ణస్తు యమయోర్యయౌ. ఆ తెల్లమద్ది చెట్లు 2 కూడా కలిసే పుట్టినాయి, కలిసే పెరిగినాయి, ఒకే పరిమాణంలో ఉన్నాయి. చూడటానికి జంటలుగా అందంగా అందరికీ కనిపిస్తున్నాయి. నిజానికి అంత అందం లేదు, లోపమే అందులో ఉంది. తయోర్ మధ్యే యయౌ, వాడి మధ్యలోంచి వెళ్ళాడు. ఇందులో ఏమైంది? ఆత్మ నిర్వేశమాత్రేణ, ఈయనైతే దూరిపోయాడు కానీ, ఈయనతో పాటు తాడు దూరింది కానీ ఈయనకి కట్టినటువంటి రోలు మాత్రం అందులోంచి దూరలేదు. రోలు దూరనంత చిన్న సందే ఉన్నట్టుంది అక్కడ. కాబట్టి ఆత్మ నిర్వేశమాత్రేణ, రోలు దూరక అడ్డం పడి తిర్యగ్గతం ఉలూఖలం, అంతవరకు ఈయనకి కాస్తో కూస్తో సహకరిస్తూ వస్తున్నటువంటి రోలు కాస్త తిరగబడిపోయింది. లాగితే వెంటనే వచ్చేటట్లుగా లేదు. ఆత్మ నిర్వేశమాత్రేణ తిర్యగ్గతం ఉలూఖలం ఇత్యంతరేణార్జునయో కృష్ణస్తు యమయోర్యయౌ ఆత్మ నిర్వేశమాత్రేణ తిర్యగ్గతం ఉలూఖలం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇంకా కూడా ఈయన రోల్ లాగటం, చెట్లు పడిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ వచ్చి ఈయన్ని స్తుతి చేయటం లాంటి విషయాలు ఉన్నాయి. వాటిని ఎలాగో మనం పైన చూసుకోబోతాము. కానీ నారద మహర్షి గారు చెప్పినటువంటి మిగతా విషయాల మీద కొంచెం మనకి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటిని క్లియర్ చేసుకుంటే మంచిదేమో అనిపిస్తోంది. అందుకని ముందు ఆ పని చూసుకుందాము. నారద మహర్షి గారు సంపదలు ఉండటాన్ని ప్రస్తుతానికి తిట్టలేదు, సంపదలు ఉన్న వాళ్ళను కూడా తిట్టలేదు. సంపదలు ఉన్నాయి, ధనవంతులం మేము అనేటువంటి అభిప్రాయంతో, అహంకారంతో తల మీదకి కళ్ళెక్కి ఏమీ కనిపించకుండా పెద్దవాళ్ళని గౌరవించకపోవటం, ఇష్టం వచ్చినట్లు పనులు చేయటం, దుర్వ్యసనాలకు పాలవటం లాంటి పనులను మాత్రమే తిట్టారు. అది మంచిది కాదు. అది గనక ఉండేట్లయితే, అలాంటి దారికే గనక సంపదలు ఉపయోగించే మాట అయితే దానికంటే దారిద్ర్యం మేలు అని చెప్పారు.
అలా అన్నారు కదా అని దారిద్ర్యంలో ఉండి ఈ పనులన్నీ చేసేస్తాము, దారిద్ర్యంలో ఉండా మాకు అహంకారం అలాగే ఉంటుంది, చిచి నాకేం లేదు, నాకేం అవసరము, నేనేం తప్పు చేశాను కాబట్టి నాకు సంపదలు వస్తాయి, నేనేం తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళలాగా ఆ గడ్డి ఈ గడ్డి తినలేదు కాబట్టి నేను దారిద్ర్యంతో ఉన్నాను అని వెర్రవీగుతూ ఉండేటువంటి వాడికి, నేను దారిద్ర్యంతో ఉన్నాను కాబట్టి నాకెవ్వరూ అక్కర్లేదు, నాకేం పనికిరాదు, ఎవరిని నేను నమస్కరించక్కర్లేదు అనే అభిప్రాయంతో ఉండే వాళ్ళకి ఈ నియమమేం వర్తించదు, వాళ్ళకి ఆ దారిద్ర్యం అనేది లాభించదు. అలాంటి దారిద్ర్యాన్ని గురించి చెప్పటం లేదు, వినయాన్ని తెచ్చిపెట్టేటువంటి దారిద్ర్యాన్ని గురించి చెప్తున్నారు. వినయాన్ని కేవలం శరీరానికి మాత్రమే కాకుండా లోపల ఉండేటువంటి ఇంద్రియాలకి, లోపల ఉండేటువంటి మనస్సుకి కూడా తెచ్చిపెట్టేటువంటి దారిద్ర్యాన్ని గురించే నారద మహర్షి గారు ప్రస్తావన చేస్తున్నారు. అలాంటి వినయాన్ని గనక డబ్బు ఉండి కూడా మేము తెచ్చుకున్నాము అని అనుకునే మాట అయితే ఏమీ దాన్ని కాదనటం లేదు, నిషేధించటం లేదు. మహర్షి గారు చెప్పదలుచుకున్నదల్లా వినయాన్ని తెచ్చిపెట్టుకోవాలి, మంచి మాటలు వినేట్లుండాలి, లేదా తప్పు చేయకుండా ఉండేట్లుండాలి, దుర్వ్యసనాలు ఇలాంటివి అక్కర్లేకుండా ఉండాలి, అహంకారంతో పాడైపోవటం అనే దానికి దూరంగా ఉండాలి అనే మాటే. దాన్ని ఇద్దరూ రెండు రకాలుగాను అలవాటు చేసుకోవచ్చు. దరిద్రులు అలవాటు చేసుకోవచ్చు, డబ్బున్న వాళ్ళు అలవాటు చేసుకోవచ్చు. అలవాటు చేసుకోకపోవటం అనే అంశం మీదే నారద మహర్షి గారు ప్రత్యేకించి మాట్లాడుతున్నారు. వీటన్నిటినీ మించి పెద్దల పిల్లలు, పెద్ద వ్యక్తులు, పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులు వాళ్ళ పిల్లలు, లేదా పెద్ద పెద్ద బాధ్యతలలో ఉన్నవారి యొక్క పిల్లలు, వీళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అని కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి పిల్లలు లోకంలో మిగతా వాళ్ళకి ఆదర్శంగా మంచిగా ఉండాలే కానీ మేము ఇష్టం వచ్చినట్లు చేస్తాము, మాకు ఎలాగైనా చెల్లుతుంది అని అనుకోవటం మాత్రం చాలా తప్పు అనే మాట కూడా చెప్తున్నారు. వ్యావహారికం కూడా చాలా ముఖ్యమైనటువంటి ఈ మాటని పారమార్థికంగా కూడా వాడుకోవచ్చు అని ప్రత్యేకించి చెప్తున్నారు. అందువల్ల ఏదో డబ్బు లేని వాళ్ళని పొగిడారు లేదా డబ్బున్న వాళ్ళని తిట్టిపోశారు అని అక్కర్లేని ఇంటర్ప్రిటేషన్కి పోకుండా అహంకారులను తిట్టారు, అహంకారం లేకపోవటాన్ని చక్కగా పొగిడారు, వినయాన్ని పొగిడారు, వినయంతో ఉంటే లాభం ఎక్కువ అవుతుంది అని అన్నారు, ఎవరికి వాళ్ళకి ఉండవలసినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనే దాన్ని చక్కగా ఆయన పైకి తీసుకొచ్చి చూపించారు అని అనుకుంటే ఎక్కువ లాభకరంగా ఉంటుంది. కాబట్టి మనం చాలా పేరున్న వాళ్ళ పిల్లలము, మన తల్లిదండ్రులకి వాళ్ళకి మంచి పేరుంది, మంచి పేరున్న వాళ్ళ పిల్లలము. అలాగే ఉందో లేదో, డబ్బుందో లేదో, ఎంత ఉంటే డబ్బు ఉన్నట్లో, ఎంత లేకపోతే దారిద్ర్యమో మనకేం లెక్కలు తెలియవు, ఉందో లేదో వినయం ఉందా లేదా చూసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళము. వినయంతో పాటు పైకి రావాల్సినటువంటి వాళ్ళము, వ్యావహారికంగాను అలాగే పారమార్థికంగాను అభివృద్ధిని సాధించవలసినటువంటి స్థితిలో ఉన్నవాళ్ళము, బాధ్యత ఉన్నవాళ్ళము. కాబట్టి మనము వినయాన్ని నేర్చుకోవటం ఎట్లాగా, పెద్దల పట్ల వినయంగా ఉండటము, తప్పులు చేయకుండా ఉండటము, దుస్సహవాసాలు అలాగే దుర్వ్యసనాలు వీటికి దూరంగా ఉండటము, వీటిని సాధించటం ఎట్లా అనేటువంటి ఆలోచన చేసుకుందాము. సహవాసాలు ఎప్పుడైనా రావచ్చు, వ్యసనాలు ఎప్పుడైనా రావచ్చు, అహంకారం ఉంటే తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. కాబట్టి వాటిని రానివ్వకుండా ఆపుకోవటం ఎట్లా అనే విషయం మీద మనం ఆలోచన చేసుకుందాము. అలాంటి మన ఆలోచనల్ని సక్రియం చేసి ఆ ఆలోచనల తాలూకు ఫలితమైనటువంటి మంచి మార్గాన్ని మనకు చూపించి ఆ మంచి మార్గంలో మనం నడిచేటట్లుగా, వినయ మార్గంలో మనం నడిచేటట్లుగా అనుగ్రహించవలసిందిగా ఆ అఖిలానత నఖలూకృత నిఖిలాపన్ ముఖభావనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమాప్రార్థనాదులను పలుకిని ఈ కార్యక్రమాన్ని ఇంతటితో పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.